హలో అండి, నమస్తే. నేను సాయి ప్రకాష్, ఢిల్లీ కార్స్ విజయవాడ యూట్యూబ్ ఛానల్ నుంచి. నేను ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి ఢిల్లీ నుండి కార్లు తీసుకొచ్చి ఇస్తూ ఉంటాను. అలాగే లోకల్ వెహికల్స్ కూడా ఇన్స్టాంట్ యూట్యూబ్లో పెట్టి సేల్ చేస్తాను. ఈరోజు డేట్ వచ్చేసి 17 డిసెంబర్ 2024 అండి. ఈరోజు మన దగ్గర ఉన్న వెహికల్ వచ్చేసి సేల్కి ఆంధ్రప్రదేశ్ రిజిస్టర్డ్ వెహికల్ అండి. ఏపీ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది. సో కియా సెల్టాస్ అండి, హెచ్టిఎక్స్ వేరియంట్ అనమాట. 2022 మోడల్ డీజిల్ వెహికల్ అనమాట. ఈ వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాన్ యాక్సిడెంటల్ ఉంది. అలాగే ఫ్రంట్ టు బ్యాక్ గ్లాసెస్ ఒరిజినల్ ఉన్నాయి. బంపర్ టు బంపర్ ఒరిజినల్ పెయింట్తో ఉంది. 4 టైర్లు కూడా 70-80% అయితే ఉన్నాయి. ఎవరికైనా ఈ వెహికల్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు కంప్లీట్ వెహికల్ వచ్చేసి మీకు ఇన్స్పెక్షన్ చేసి చూపిస్తాను. సో ఫెండర్ చూసుకోండి, లెఫ్ట్ సైడ్ ఫెండర్ అనమాట. రైట్ సైడ్ ఫెండర్ ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. అలాగే బానెట్ కూడా చూసుకోవచ్చు. ఈ ఫెండర్ ఒరిజినల్ పెయింట్తో ఉందండి. టైర్ కూడా చూసుకోవచ్చు. అలాగే వీళ్ళు టైర్ కూడా దగ్గర 70% వరకు అయితే ఉంది. అలాగే సస్పెన్షన్ కూడా ఓకే ఉంది. ఎటువంటి రిపేర్స్ అయితే జరగలేదు సస్పెన్షన్లో కూడా. అలాగే బానెట్ చూసుకున్నట్లయితే బానెట్ ఒరిజినల్ పెయింట్తోనే ఉంది. ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. అలాగే ఫ్రంట్ గ్రిల్స్ కూడా చూసుకోవచ్చు, ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు. ప్రీమియం వెహికల్ అనమాట ఇది వచ్చేసి. సో హెడ్ లైట్స్ కూడా చూసుకోవచ్చు. హెడ్ లైట్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అనేవి లేవు అనమాట. సో ఒరిజినల్ పెయింట్తోనే ఉంది కంప్లీట్గా వెహికల్. బంపర్ టు బంపర్ ఒరిజినల్ పెయింట్తో ఉంది. లెఫ్ట్ సైడ్ ఫెండర్ ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. అలాగే సస్పెన్షన్ చూసుకోవచ్చు. వీల్ కూడా ఎటువంటి రిపేర్స్ అయితే లేవు. అండర్ బాడీ చూసుకోవచ్చు. అండర్ బాడీ కూడా ఎటువంటి డ్యామేజ్ కానీ రస్ట్ కానీ లేదండి వెహికల్లో కంప్లీట్గా. అలాగే ఫ్రంట్ గ్లాస్ చూసుకున్నట్లయితే ఒరిజినల్ గ్లాసే ఉంది. ఎటువంటి రీప్లేస్మెంట్స్ అయితే జరగలేదు మీకు. సో గ్లాస్ చూసుకోవచ్చు, ఎటువంటి రీప్లేస్మెంట్స్ అనేవి జరగలేదు. అలాగే లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ చూసుకున్నట్లయితే ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. ఒరిజినల్ పెయింట్తోనే ఉంది. మొత్తం కంప్లీట్గా ఒరిజినల్ పెయింట్ ఉంది. అలాగే గ్లాస్ కూడా ఒరిజినల్ గ్లాస్ ఉందన్నమాట. చూసుకోవచ్చు. బాడీలో కూడా ఎక్కడ డ్యామేజెస్ అనేవి లేవు అనమాట. పంచింగ్ కూడా ఎక్కడ డిస్టర్బెన్స్ అనేది లేదు. పంచింగ్ కూడా ఒరిజినల్ పంచింగే ఉంది, కంపెనీ పంచింగ్. ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు. చాలా అంటే చాలా నీట్గా ఉంది. డాష్ బోర్డ్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. అలాగే ఇంటీరియర్ కూడా సీట్ కవర్స్ కానీ ఫ్లోర్ మ్యాటింగ్ కానీ ఫుల్ ఫ్లోర్ మ్యాటింగ్ అయితే ఉంది. ప్రీమియం ఫ్లోర్ మ్యాట్స్ అయితే ఉన్నాయి. చూసుకోవచ్చు. మాన్యువల్ గేర్ ట్రాన్స్మిషన్ అనమాట. అలాగే లెఫ్ట్ సైడ్ వెనక డోర్ అండి, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. ఒరిజినల్ గ్లాసే ఉంది. ఎటువంటి రీప్లేస్మెంట్స్ అయితే జరగలేదు. అలాగే ఎటువంటి రస్టింగ్ కూడా ఎక్కడ ఫామ్ అవ్వలేదు అనమాట. సన్ రూఫ్ వెహికల్ అండి, సన్ రూఫ్ ఉంటుంది ఈ వెహికల్లో. సో గ్లాసెస్ ఎటువంటి రీప్లేసెస్ జరగలేదు. ఇది కటన్ కూడా ఉంటుందండి ఈ వెహికల్కి. కటన్ కూడా ఇస్తాడు కంపెనీ నుంచే. అలాగే క్వార్టర్ ప్యానల్ గ్లాస్ చూసుకున్నట్లయితే ఒరిజినల్ గ్లాసే ఉంది. అలాగే చూసుకోవచ్చు, ఇట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. క్వార్టర్ ప్యానల్ పైన కూడా ఎటువంటి పెయింట్ అయితే పడలేదు వెహికల్. బంపర్ టు బంపర్ ఒరిజినల్ పెయింట్తో ఉంది. వెనక షాకర్స్ కూడా ఓకే ఉన్నాయి. వెనక టైర్స్ వచ్చేసి 80% అబవ్ ఉన్నాయండి. అలాగే వీల్ కూడా చూసుకోవచ్చు. డిస్క్ ప్యాడ్స్ 4 డిస్క్ ప్యాడ్స్ వస్తాయి దీనికి. 4 వీల్స్ డిస్క్ బ్రేక్స్ వస్తాయి అన్నమాట. అలాగే ఇది వచ్చేసి సెకండ్ క్వార్టర్ ప్యానల్, ఇది ఒక పార్ట్ అనమాట. సో అది కూడా పెయింట్ పడలేదు, ప్లాస్టిక్ ప్యానల్ అనమాట. సో కంప్లీట్ రేర్ వ్యూ చూసుకున్నట్లయితే ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. కంపెనీ నుంచి వచ్చిన గ్లాసెసే ఉన్నాయి. అలాగే గ్లాసెస్ ఎటువంటి డ్యామేజ్ కానీ లేవు. అలాగే డిక్కీ కూడా చూసుకోవచ్చు. డిక్కీ డోర్ కూడా ఎటువంటి రీప్లేస్మెంట్స్ కానీ రిపేర్స్ కానీ జరగలేదండి. కంప్లీట్ పంచింగ్ ఒరిజినల్ ఉంది. డిక్కీ లోపల కూడా చూసుకోవచ్చు. స్టెప్నీ టైరు ఇంతవరకు అన్యూజ్ స్టెప్నీ టైర్ అండి. 1 or 2 times యూస్ చేసి ఉంటారు అంతే రఫ్లీ. సో చూసుకోవచ్చు, చాలా నీట్గా అయితే ఉంది వెహికల్ వచ్చేసి. రైట్ సైడ్ కంప్లీట్ రైట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు. రైట్ సైడ్ ఎటువంటి డ్యామేజ్ కానీ స్క్రాచెస్ కానీ లేవు. అలాగే రైట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ చూసుకున్నట్లయితే ఒరిజినల్ పెయింట్తోనే ఉంది. ఎటువంటి పెయింట్స్ అయితే పడలేదు. టైర్ కూడా చూసుకోవచ్చు. అలాగే షాకర్స్ చూసుకోవచ్చు. అండర్ బాడీ కూడా చూసుకోండి. రైట్ సైడ్ నుంచి అండర్ బాడీ ఒకసారి ఎటువంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. ఒరిజినల్ పెయింట్తోనే ఉంది కంప్లీట్ వెహికల్ అంతా. అలాగే డోర్స్ చూసుకున్నట్లయితే కంప్లీట్గా అన్ని డోర్స్ కూడా ఒరిజినల్ పెయింట్తోనే ఉన్నాయి. ఏ డోర్ కూడా బ్రేక్ కాలేదు, రీప్లేస్ అనేది కాలేదన్నమాట. సో డోర్ లోపల కూడా చూసుకోవచ్చు. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత వీడియో అయితే చేయడం జరుగుతుందండి. రైట్ సైడ్ ఫ్రంట్ డోర్ ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. ఒరిజినల్ గ్లాస్తోనే ఉంది, కంపెనీ నుంచి వచ్చిన గ్లాసు. అలాగే డోర్ లైనింగ్ కూడా చూసుకోవచ్చు. అనమాట. పంచింగ్ కూడా చూసుకోండి. ఎట్లాంటి పంచింగ్ డిస్టర్బెన్స్ కూడా లేదు. ఇక మీకు ఇంటీరియర్ చూపించి ఇంజన్ చూపించి ప్రైస్ డీటెయిల్స్ అయితే చెప్తానండి.
స్టార్ట్ బటన్ వస్తుందండి, కీలెస్ ఎంట్రీ ఉంటుంది అనమాట. కీ పాకెట్లో ఉన్నా సరే మనకి బయట రిక్వెస్ట్ సెన్సార్లు ఉంటాయి, డోర్ ఓపెన్ రిక్వెస్ట్ సెన్సార్స్, అన్లాక్ రిక్వెస్ట్ సెన్సార్స్ అంటారు అట్లని. బ్లూటూత్ కూడా ఉంటుంది, టచ్ స్క్రీన్ అనమాట, 9 inches టచ్ స్క్రీన్. అలాగే వెహికల్ కూడా చాలా అంటే చాలా ప్రీమియం వెహికల్ అండి. ఇది వచ్చేసి అన్ని కంట్రోల్స్ ఇక్కడ మనకి స్టీరింగ్లోనే ఉంటాయి. క్రూజ్ ఉంటుంది, అలాగే కాల్ ఆన్సర్, డిస్లైన్ బటన్స్ ఉంటాయి, మోడ్ చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడే. మనం ఎంత రీడింగ్స్, ఎన్ని కిలోమీటర్స్ వెళ్తున్నాం, ఎంత ఏంటి అనేది మొత్తం డీటెయిల్స్ వస్తాయి. అలాగే 75,000 అయితే తిరిగింది వెహికల్ విత్ సర్వీస్ రికార్డ్స్. ఆల్ పవర్ విండోస్ వర్కింగ్, సెంట్రల్ లాకింగ్ వర్కింగ్ అనమాట. పవర్ మిర్రర్స్ కూడా వర్క్ అవుతున్నాయి. సో సెల్టాస్ బ్యాడ్జింగ్ చూసుకోవచ్చు. మాన్యువల్ వెహికల్ అండి, మాన్యువల్ చాలా రేర్గా దొరుకుతాయి ఇలాంటి పెద్ద వెహికల్స్లో. సో సీట్స్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి. లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. మ్యాచింగ్ ఇవి అయితే ఇచ్చారు, సీట్ కవర్ మ్యాచింగ్ అయితే ఇచ్చారు ఇవి హ్యాండిల్స్కి. సో అలాగే సెంట్రల్ లాకింగ్ కూడా వర్కింగ్ అనమాట. సింగిల్ సెల్ఫ్లో అయితే వెహికల్ స్టార్ట్ అవుతుంది. అలాగే మీరు చూసుకున్నట్లయితే చూసుకోండి, టచ్ స్క్రీన్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. నాకు వచ్చేసి ఏసీ వర్కింగ్ పర్ఫెక్ట్లీ. అలాగే పవర్ విండోస్ కూడా అన్నీ వర్క్ అవుతున్నాయి అన్నమాట. రైట్ సైడ్ ఫ్రంట్ పవర్ విండో 1 touch డౌన్ ఉంటుంది అనమాట, రైట్ సైడ్ డ్రైవర్ విండోకి, మిగతా వాటికి ఉండదు. ఆల్ పవర్ విండోస్ వర్కింగ్ అండి. ఏసీ కూడా వర్కింగ్ ఫైన్ ఉంది. అలాగే ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది. దీనికి వచ్చేసి ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్ నావిగేషన్ కూడా ఉంటుంది ఈ వెహికల్లో. ఆఫ్లైన్గా ఆల్రెడీ చిప్పిస్తారనమాట. ఆఫ్లైన్ నావిగేషన్ ఉంటుంది, కంపాస్ ఉంటుంది. సో చాలా ప్రీమియం వెహికల్ అండి. ఇది వచ్చేసి మనకి పోర్ట్స్ కూడా ఉంటాయి ఇక్కడ. సో మీకు ఇక ఇంజన్ చూపించి ప్రైస్ డీటెయిల్స్ అయితే చెప్తానమాట. వెహికల్ చూసుకోవచ్చు, సింగిల్ సెల్ఫ్లో అయితే వెహికల్ స్టార్ట్ అవుతుంది. చూసుకోవచ్చు, సింగిల్ సెల్ఫ్ అండి. జస్ట్ ఒక 1 ట్యాప్తో వెహికల్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఏసీ ఆఫ్ చేస్తున్నాను, మీకు ఇంజన్ చూపిస్తానికి. ఇంజన్ చూపించి ప్రైస్ డీటెయిల్స్ అనేవి చెప్తానమాట. డీజిల్ వెహికల్ అండి, చూడొచ్చు వెహికల్ కూడా చాలా నీట్గా ఉంది. 16 వాల్వ్స్ ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి 1.5 వస్తుంది ఇంజన్. సో యాప్రాన్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవన్నమాట. కంప్లీట్గా వెహికల్ కంప్లీట్ ఒరిజినల్ ఉంది. అలాగే ఎటువంటి బ్యాగ్ కూడా లో బ్యాగ్ కూడా లేదన్నమాట. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది వెహికల్. ఇంజన్ ఆయిల్ కూడా తీసుకోవచ్చు, చాలా థిక్గా ఉంది. అది రీసెంట్గానే చేంజ్ చేసినట్టున్నారు సర్వీస్. సో ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి కేవలం మనకి 13,50,000 అయితే 80,000 అయితే చెప్తున్నారండి. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. సో ఎవరికైనా ఈ వెహికల్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.